ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ దీంట్లో మనకి ఫస్ట్ ఈ క్లాస్లో దీనికి సంబంధించిన థియరిటికల్ పార్ట్ అనేది మనం చూద్దామండి. అంటే లైక్ ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, డేటాబేస్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, అండ్ డిబిఏ యొక్క రోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాం. టైప్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎలా ఉంటారు, డైలీ యాక్టివిటీస్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా చూసిన తర్వాత మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది వాట్ ఈస్ డిబిఏ అనేది. తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ నుంచి కంప్లీట్గా మనం డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ యొక్క యాక్టివిటీస్ 1 by 1 చూసుకుంటూ వెళ్దాం ప్రాక్టికల్గా. సో ఓకే, ఫస్ట్ మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తాం, లేదంటే చెప్పాలంటే మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి. దీంట్లో ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ మీరు చేస్తున్నారు. ఎవరిస్తారండి మీకు ప్రాజెక్టు? ఫ్రమ్ ద క్లయింట్స్. సో ఇక్కడ మనకి క్లయింట్ యొక్క డేటాని బట్టి, క్లయింట్ యొక్క బిజినెస్ రూల్స్ని బట్టి మనం మొత్తం కూడా అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది చేయాలి. దీన్నే మనం టెక్నికల్గా ఇక్కడ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదంటే దీన్నే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్ అంటే నేను ఏదో చార్ట్ ఏమీ వేయటం లేదు, బట్ ఓవరాల్గా ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇది ప్రాజెక్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి క్లయింట్ దగ్గర నుంచి వస్తుంది. క్లయింట్ మే బి ఎనీ కైండ్ ఆఫ్ క్లయింట్. అంటే మీకు క్లయింట్ యొక్క డేటా ఎలా ఉంది అనేది ఫస్ట్ మీరు అనలైజ్ చేయగలగాలి. సో అంటే ఇది ఒక హాస్పిటలా, లేకపోతే ఒక మార్కెటా, లేకపోతే ఒక కంపెనీ లైక్ ఆర్డర్ ప్రాసెసింగ్ సిస్టమా, లేకపోతే ఒక బ్యాంకా, ఇట్లా క్లయింట్ మే బి వేరీ. బట్ మీకు ఆ క్లయింట్ యొక్క డేటా అండ్ యాక్టివిటీస్కి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవగాహన అనేది ఉండాలి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ తీసుకుందాం. హాస్పిటల్లో జనరల్గా ఉండే ఎంటిటీస్ ఏంటి అనేది మనకి ఒక బేసిక్గా మనకి తెలుస్తాయి. బట్ వాడు ఎలాంటి ప్రాజెక్ట్ని మనకి ఇవ్వబోతున్నాడు అంటే ఆ హాస్పిటల్ కైండ్ ఆఫ్ హాస్పిటల్ ఏంటి అనే దాన్ని బట్టి కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనుకుంటే వాడికి సంబంధించిన ఆ యొక్క ఎంటిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సూపర్ మార్కెట్ ఒక టౌన్లోనే ఉందా, లేకపోతే మీకు మన ఈ మల్టీనేషనల్ కంపెనీ డిమార్ట్ ఇట్లాంటి సూపర్ మార్కెట్స్ ఉన్నప్పుడు అవి వాటికి వేరే విధంగా ఉంటుంది. ఆర్డర్ ప్రాసెసింగ్ సిస్టమ్, ఇట్లా బ్యాంక్స్, ఇట్లా దేనికి దానికి సంబంధించిన ఎంటిటీస్ అనేటివి ఉంటాయి. ఎంటిటీ మీన్స్ ఇక్కడ టేబుల్ అనుకోండి, ఒక్కొక్క ఎంటిటీ ఒక్కొక్క టేబుల్ అనుకుందాం. సపోజ్ హాస్పిటల్ తీసుకున్నారు, ఏమొస్తాయి ఇక్కడ? మీకు ఫస్ట్ పేషెంట్ ఎంటర్ అవుతాడు, పేషెంట్ డీటెయిల్స్ కావాలి. డాక్టర్స్ ఎవరున్నారు వాళ్ళ డీటెయిల్స్ కావాలి. అండ్ పేషెంట్ ఇన్ పేషెంటా అవుట్ పేషెంటా, మరి ఇక్కడ పేషెంట్ అంటే వీడు పర్మనెంట్గా ఇక్కడే ఉండబోతున్నాడు అంటే మరి వార్డ్స్ అక్కడ అలాట్ చేయాలి. మరి వాడికి ట్రీట్మెంట్ ఏంటి, ట్రీట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్, మరి మెడికల్స్ ఏమి రాసిచ్చారు, టెస్ట్లు ఏమి రాసిచ్చారు, వాటికి సంబంధించి ప్రతి దానికి కూడా మీకు
ఇండివిజువల్గా ప్రతి దానికి టేబుల్స్ అనేటివి సపరేట్గా ఉంటాయి. వాటిలో ఏ ఫీల్డ్స్ ప్లేస్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ gather the info or data from the client. And collect the business rules. ఏదైనా బిజినెస్ అనండి, హాస్పిటల్ అంటే బిజినెస్ అది అనొచ్చు, ఏదైనా బిజినెస్. ఓకే, అంటే వాడు ఆ క్లయింట్ యొక్క బిజినెస్ రూల్స్. సో ఇక్కడ కలెక్ట్ క్లయింట్ బిజినెస్ రూల్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డేటా మీద వాడు ఎట్లాంటి కండిషన్స్ పెట్టుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ప్రాసెసింగ్ సిస్టంలో కస్టమర్స్కి వాడు క్రెడిట్ ఇస్తాడు. ఎంతవరకు క్రెడిట్? మ్యాక్సిమం లిమిట్ ఒక 10,000, అది క్రెడిట్. బ్యాంక్ ఉన్నది, బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏంటి, దానికి సంబంధించిన మీకు ఇక్కడ లిమిటేషన్స్. సేవింగ్స్ అయితే మినిమం ఒక 1,500 ఉండాలి అకౌంట్ ఓపెన్ చేయాలంటే, లేదంటే సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అయితే ఇంకొకటి. ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి అన్నమాట. లోన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా దట్ ఈస్ నోన్ యాజ్ బిజినెస్ రూల్స్ అని చెప్పేసి అంటారు. యూ హ్యావ్ టు కలెక్ట్ దెమ్. ఓకే, కలెక్ట్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఇక్కడ డేటాబేస్ని డిజైన్ చేయాలి. డేటాబేస్ని ఫస్ట్ అనలైజ్ చేయాలి. Analyze the database. So next మీ స్టెప్ ఏంటి? డేటాబేస్ డిజైనింగ్. అనలైజ్, LYZEనా అలా ఉంది మరి. సో డేటాబేస్ డిజైనింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఈ డేటాబేస్ని ప్లానింగ్ అండ్ డిజైనింగ్. డేటాబేస్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్. అండ్ డేటాబేస్ ఇంప్లిమెంటేషన్. మరి ఇది ఇక్కడ దాకా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం చేయాల్సింది. ఎవరు ఇక్కడ మొత్తానికి ఇక్కడ ఉండే మనకి దీనంతా కూడా బ్యాక్ ఎండ్ పార్ట్ అని చెప్పేసి అంటాం. ఈ బ్యాక్ ఎండ్నే మనం డేటాబేస్ అని చెప్పి అంటాం. దీన్నే మనం సర్వర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, డేటా మన దగ్గర ఉంది, డేటాని గ్యాదర్ చేసాం, బిజినెస్ రూల్స్ని గ్యాదర్ చేసాం. ఓకే, దాని డేటాబేస్ డిజైనింగ్ అంతా చేసాం, డేటాబేస్ కూడా ఇంప్లిమెంట్ చేసాం. ఇంప్లిమెంటేషన్ మీన్స్ డైరెక్ట్ టెస్టింగ్ ఇవన్నీ కూడా చేసాం అనుకుందాం ఓవరాల్గా. తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్, దీన్నే మనం ఏమంటాం? ఫ్రంట్ ఎండ్.
ఇక్కడ దీన్నే మనం అప్లికేషన్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్, దీన్నే మనం క్లయింట్ అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి మీకు, అవన్నీ క్లారిటీ వస్తాయి, చూద్దాం. మరి ఇక్కడ బ్యాక్ ఎండ్ లేదంటే ఈ డేటాబేస్ లేదంటే వీటికి సంబంధించిన సాఫ్ట్వేర్ మనం చూసినట్లయితే లైక్ ఎస్క్యూఎల్ సర్వర్, మన ఎస్క్యూఎల్ సర్వర్ లేదంటే అరాకిల్ లేదంటే MySQL, ఇట్లా మోస్ట్లీ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే లేటెస్ట్గా RDBMSలే కాకుండా ఇట్లాంటి ట్రెడిషనల్ RDBMS బేస్డ్ SQL సిస్టమ్సే కాకుండా NoSQL సిస్టమ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎనీవే ఒక బ్యాక్ ఎండ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కావాలి. దీంట్లో కూడా మనకి ఏముంటాయి, ఇవి సర్వర్ సాఫ్ట్వేర్స్ అండ్ ఇక్కడ కూడా క్లయింట్ సాఫ్ట్వేర్స్ అనేటివి ఉంటాయి. అంటే ఈ క్లయింట్ సాఫ్ట్వేర్స్ ఏంటంటే మనకి లైక్ MS SQL సర్వర్కి అయితే SSMS, SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో, అండ్ అరాకిల్కి అయితే SQL ప్లస్ ఆర్ SQL డెవలపర్, అదే మనకి MySQL లాంటి దానికైతే మనకి వర్క్ బెంచ్, ఇట్లాంటివి క్లయింట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. మరి ఇక్కడ క్లయింట్ అన్నారండి, ఇక్కడ సర్వర్ అన్నారండి, ఇదేంటంటే వస్తాం అక్కడికి. సో మీరు ఒక సాఫ్ట్వేర్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలంటే డేటాబేస్ సాఫ్ట్వేర్ని సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అది అరాకిల్ సర్వర్ కావచ్చు, MySQL కావచ్చు, SQL సర్వర్ కావచ్చు, సర్వర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఈ సర్వర్ సాఫ్ట్వేర్ తోటి కనెక్ట్ కావాలి అంటే మనకు ఒక క్లయింట్ సాఫ్ట్వేర్ కావాలి. ఆ క్లయింట్ మనకి ఈ ఫ్రంట్ ఎండ్ టూల్ కూడా అయి ఉండొచ్చు. అంటే డైరెక్ట్గా వితౌట్ యూజింగ్ దీస్ సాఫ్ట్వేర్స్ డైరెక్ట్లీ వీ కెన్ కమ్యూనికేట్ విత్ క్లయింట్, అంటే అప్లికేషన్ డెవలప్మెంట్ దీంతో కూడా. సో లైక్ సపోజ్ మీకు ఒక జావా ప్రోగ్రామ్ రాస్తారు, డాట్ నెట్ రాస్తారు, అక్కడ కొన్ని డ్రైవర్స్ యూజ్ చేస్తే డైరెక్ట్గా ఈ సర్వర్స్ని కాంటాక్ట్ కావచ్చు. వీ కెన్ క్రియేట్ ఎ టేబుల్ యూజింగ్ జావా సాఫ్ట్వేర్ ఆర్ పైథాన్ ఆర్ లైక్ .NET ఎనీథింగ్. బట్ మనకేంటి అంటే అప్పుడు ఏం తెలిసి ఉండాలి మీకు, కంపల్సరీగా ఫ్రంట్ ఎండ్ కూడా మీకు తెలిసి ఉండాలి. మరి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అన్నీ తెలుసుకొని అన్నీ చేయడం అంటే అది అందరికీ కుదిరే పని కాదు. సపోజ్ నాన్ IT వాళ్ళు ఉంటారు, ఈ ప్రోగ్రామింగ్ అంతా ఇవి డెవలప్ చేసి వాటితోటి అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ మొత్తం డెవలప్ చేసి డేటాబేస్ని ఇవన్నీ నేర్చుకోవాలంటే మీరు ముసలాళ్ళు అయిపోతారు. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, లాట్ ఆఫ్ రిస్క్ ఆల్సో. హోల్ థింగ్ మీరే చేయలేరు. సో కంపెనీస్లో జనరల్గా ఏ పార్ట్కి ఆ పార్ట్ వర్క్ అనేది షేరింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళకుండా ఇనిషియల్గా మీరు SQL సర్వర్లో కూడా ఏం చేస్తారు, ఫస్ట్ SSMS స్టార్ట్ చేయగానే మీకు ఎట్లా వస్తుందండి, డేటాబేస్ ఇంజిన్ ఇక్కడ కనెక్ట్ అని వస్తుంది. ఇదేంటిది, సర్వర్. ఫస్ట్ సర్వర్ సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టాల్ చేసి ఉంటారు, తర్వాత SSMSని ఇన్స్టాల్ చేస్తారు. ఆల్రెడీ మీరు
ఐ థింక్ ఎస్క్యూఎల్ సర్వర్ మీ దగ్గర ఇన్స్టాలేషన్ అయి ఉంది కదండి, మీకు ఉన్నాయి కదా. Yeah, yes. వాట్ Yeah. అబౌట్ యూ మిస్టర్? Yes, yes. ఓకే, గుడ్. సో ఇక్కడ మీరు ఇది ఎస్ఎస్ఎంఎస్ అనేది ఇక్కడ క్లయింట్ దీనికి. అండ్ నాట్ ఓన్లీ ఎస్ఎస్ఎంఎస్, మీరు కావాల్సింటే గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి ఎస్ఎస్ఎంఎస్ ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్ టు కనెక్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, లేదంటే ఎస్ఎస్ఎంఎస్ ఆల్టర్నేటివ్స్ అని ఇచ్చినా కానీ చాలా వస్తాయి. బట్ ఇది మైక్రోసాఫ్ట్ వాడిది, ఇది మైక్రోసాఫ్ట్ వాడు ఇన్బుల్ట్గా ఎస్క్యూఎల్ సర్వర్కి కనెక్ట్ అయ్యేదానికి ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఇచ్చాడు. సో మనం కనెక్ట్ అని ఇస్తున్నామంటే అప్పుడు బ్యాక్ ఎండ్లో ఉంటే అంటే మీకు సర్వర్ యాక్చువల్గా ఇక్కడ కనిపించదు. మరి దాంట్లో టేబుల్స్ క్రియేట్ చేయాలి, ఎవ్రీథింగ్ క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు కనెక్ట్ త్రూ ద క్లయింట్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతున్నారు డేటాబేస్ తోటి, అక్కడ ఉండే ఆ డేటాబేసెస్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు యాక్సెస్ అనేది వస్తుంది. సో ఇన్ ద బ్యాక్ ఎండ్ పార్ట్ వితౌట్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. వాట్ ఆర్ ద database designing and implementation, everything we can do with these kind of softwares, SSMS. అదే సపోజ్ Oracle ఇన్స్టాల్ చేశాం, Oracleకి డిఫాల్ట్గా SQL ప్లస్ అనేది వచ్చేస్తుంది Oracle సర్వర్ ఇన్స్టాల్ చేయగానే. అలా కాదండి, ఇది CLI ఎన్వైరన్మెంట్, అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో ఉండిద్ది ఇది. మరి CLIలో వర్క్ చేయడం కష్టం కాబట్టి అందరూ దీనికి డెవలప్ అయిపోయారు. అంటే GUI ఎన్విరాన్మెంట్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎన్విరాన్మెంట్, మనకి SSMS ఎలా ఉండిద్దో సిమిలర్గా SQL డెవలపర్ కూడా ఉండిద్ది. సో ఇట్లా అదే మీకు MySQL అనుకోండి, వర్క్ బెంచ్, ఇట్లాంటివి క్లయింట్ సాఫ్ట్వేర్స్గా ఉంటాయి. వీటి ద్వారా సర్వర్స్కి కనెక్ట్ అయ్యి మనం అక్కడ ఉండే డేటాబేస్ ఆబ్జెక్ట్స్ని, డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటండి డేటాబేస్లో? టేబుల్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్ట్. రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఏముంటాయి డేటాబేస్కి? డేటాబేస్ టేబుల్స్కి సపోర్టింగ్గా మనకి వ్యూస్ ఉంటాయి, సినానిమ్స్ ఉంటాయి, ఇండెక్సెస్ ఉంటాయి, క్లస్టర్స్ ఉంటాయి, అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, ట్రిగర్స్ ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ సపోర్టింగ్ ఆబ్జెక్ట్స్ టు ది టేబుల్. అంటే టేబుల్లో ఉండే డేటాని పర్ఫెక్ట్గా, సెక్యూర్డ్గా, ఎఫిషియెంట్ వేలో మెయింటైన్ చేస్తూ క్విక్గా యాక్సెస్ చేసేదానికి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి సపోర్టింగ్ ఆబ్జెక్ట్స్. వాటిలన్నిటిని మనం ఈ క్లయింట్ సాఫ్ట్వేర్స్ ద్వారా ఈ సర్వర్లో మనం క్రియేట్ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు. ఓకే, మరి ఇది ఇక్కడ డేటాబేస్ సర్వరు ప్లస్ డేటాబేస్ క్లయింట్. ఇక్కడ కూడా మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్లో కూడా సర్వర్ దెన్ క్లయింట్ సాఫ్ట్వేర్ ఇట్లా ఉంటాయండి ఈ ఫ్రంట్ ఎండ్లో కూడా. అంటే ఒక అప్లికేషన్ని, కంప్లీట్ ప్రాజెక్ట్ని మీరు డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఫేజ్ మీకు ఈ డేటాబేస్ రిలేటెడ్ టాస్క్స్ అన్నీ మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఈ డేటాబేస్ యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని స్టడీ చేసి ఇక్కడ ఉండే డేటా ఎంటిటీసు, దాంట్లో ఉండే ఫీల్డ్స్, దాంట్లో ఉండే కన్స్ట్రైంట్స్ ఎవ్రీథింగ్ స్టడీ చేసి అప్పుడు మీరు అప్లికేషన్ డెవలప్మెంట్కి వెళ్తారు. ఏ టేబుల్స్ ఉన్నాయి, వేటి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది, ఎట్లా కండిషన్స్ కన్స్ట్రైంట్స్ పెట్టున్నారు, ఏ రూల్స్ ఉన్నాయి ఇక్కడ, దాన్ని బట్టి అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది మీరు చేయడం మొదలు పెడతారు. సో ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ అనగానే టోటల్గా మీకు ఏమొస్తుంది? ప్రోగ్రామింగ్. అంటే లైక్ ఇక్కడ మీకు ప్రోగ్రామింగ్, ఇక్కడ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఆర్ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్. సర్వర్ సైడ్,
క్లయింట్ సైడ్. ఇక్కడ కూడా మళ్ళీ రెండు రకాలు. మరి సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ASP.NET, జావా, లైక్ జావా మీకు సర్వ్లెట్స్ కావచ్చు, అండ్ JSP. లేకపోతే ఇంకా ఇక్కడ మీకు లైక్ PHP, ఇట్లాంటివంతా కూడా సర్వర్ సైడ్ సాఫ్ట్వేర్ అండి. క్లయింట్ సైడ్ సాఫ్ట్వేర్స్ ఏముంటాయంటే మోస్ట్లీ మీకు లైక్ క్లయింట్ సైడ్ డిజైనింగ్, HTML కావచ్చు, అండ్ HTML, CSS, జావా స్క్రిప్ట్, లేదంటే VB స్క్రిప్ట్, అండ్ వాట్ ఆర్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్? అదర్ స్క్రిప్టింగ్, ఇవన్నీ. సో ఇక్కడ దీన్ని క్లయింట్ సైడ్ సాఫ్ట్వేర్ అని ఎందుకన్నామంటే మీరు ఇక్కడ మనం ప్రాక్టికల్గా వెళ్దాం ఎలా ఉండిందంటే. సో నేను ఇక్కడ గూగుల్లోకి వెళ్తున్నానండి. సో గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఐఎమ్ సెర్చింగ్ లైక్ about SQL Server DBA అని ఇచ్చానండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏంటి? సో ఇక్కడ మీకు ఈ స్క్రీన్లో ఇది కనిపిస్తున్నది కదా, ఈ బ్రౌజర్లో ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నది టోటల్గా మీకు క్లయింట్ సైడ్ సాఫ్ట్వేర్స్ ద్వారా డెవలప్ చేయబడింది. వీటి ద్వారా నేను ఇక్కడ కొన్నే లిస్ట్ ఇచ్చాను. డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఇక్కడ మీకు. అంటే క్లయింట్ సైడ్కి డైరెక్ట్గా కనిపించేది, డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉండేది ఇది. మీరు చూడండి, మీరు రైట్ క్లిక్ చేసి మీకు లైక్ చూడండి, యూ కెన్ వ్యూ పేజ్ సోర్స్. రైట్ క్లిక్ చేసి పేజ్ సోర్స్ అని ఇది చూడండి. ఇదంతా కూడా ఏంటిది? కోడింగ్. మోస్ట్లీ ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ ఏమొచ్చింది? స్టార్టింగ్లోనే ఏమొచ్చింది? HTML కదా. అండ్ దీనికి సంబంధించిన ఏ లాంగ్వేజ్ వాడారు ఏంటి, దాంట్లో దానికి సపోర్టింగ్గా CSS, HTML, అండ్ ఇక్కడ స్క్రిప్ట్ అని ఉంది. ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏదో ఒకటి వాడుంటాడు. ఏ VB స్క్రిప్ట్, జావా స్క్రిప్టో, VB స్క్రిప్టో, ఇవన్నీ ఈ ఫంక్షన్, వేర్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ఏ స్క్రిప్ట్ వాడాడని. సపోజ్ ఫర్, వేర్, ఇట్లా ఇదంతా కూడా ఇచ్చినట్టు. అంటే కంపల్సరీగా ఇక్కడ సమ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది ఏదో ఒకటి వాడాడు అనేది మనకి క్లారిటీ వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ కోడింగ్ ఇట్లా లెంతీగా ఇట్లా ఉంది. యూ కెన్ సెర్చ్ ఫర్. సో చాలా ఇచ్చాడు. దీంట్లో ఇమేజెస్ ఏంటి, ఎవ్రీథింగ్ యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్, ద టోటల్ కోడ్. మరి అంటే ఫ్రంట్లో మీకు కనిపిస్తున్నది డెవలప్ చేసేదానికి ఇక్కడ మనం ఏం వాడుతున్నాం? క్లయింట్ సైడ్ సాఫ్ట్వేర్ వాడుతున్నాం. మనం ఎప్పుడైతే సపోజ్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను, ఎప్పుడైతే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ SQL సర్వర్ DBA వాట్ ఈజ్ ఇట్ అండ్ హౌ టు బికమ్ వన్ అని ఇక్కడ ఏదో ఇచ్చాడు, సమ్ లింక్స్ ఇచ్చాడు. సపోజ్ ఇది ఇచ్చాడు, దాని మీద క్లిక్ చేస్తాం.
క్లిక్ చేయగానే ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. నౌ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు వాట్? ఇట్ ఈస్ కనెక్టింగ్ టు దేనికి కనెక్ట్ అవుతుంది? ఇట్ ఈస్ కనెక్టింగ్ టు సర్వర్ సైడ్ సాఫ్ట్వేర్. క్లయింట్ మీద అక్కడ క్లిక్ చేయగానే, అంటే క్లయింట్ మీరు క్లయింట్ ఆ బ్రౌజర్లో క్లిక్ చేయగానే వెనకాల ఉండే సర్వర్ సైడ్ అప్లికేషన్కి వెళ్తుంది. సర్వర్ సైడ్ అప్లికేషన్ ఏం చేస్తుంది? డైరెక్ట్గా ఈ డేటాబేస్ సర్వర్ని కాంటాక్ట్ అవుతుంది. ఎందుకంటే నేను అక్కడ క్లిక్ చేశాను కదా, మరి క్లిక్ చేశాను అంటే ఆ డేటా మొత్తం రావాలి కదా. సపోజ్ ఇక్కడ ఇవన్నీ వచ్చాయి, సమ్ డేటా అనేది ఇట్లా వచ్చింది. ఈ డేటా అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి మొత్తం అక్కడ లైక్ ఆ డేటాబేస్లో స్టోర్ అయ్యే డేటాని బట్టి ఇక్కడ రావడం జరుగుతుంది. సపోజ్ దీన్ని క్లిక్ చేశాను, ఇప్పుడు సర్వర్ సైడ్ సాఫ్ట్వేర్కి కనెక్ట్ అవుతుంది. సర్వర్ సైడ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? మళ్ళీ డేటాబేస్ సర్వర్కి కాంటాక్ట్ అవుతుంది. సపోజ్ మీరు ఇక్కడ ఈ నేమ్స్ ఇవన్నీ ఇచ్చారు అండ్ ఇక్కడ క్లిక్ చేశారు, సబ్మిట్ అంటున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఈ సర్వర్ సైడ్ సాఫ్ట్వేర్ డేటాబేస్లోకి వెళ్ళి ఈ డేటాని స్టోర్ చేసింది. మళ్ళీ వ్యూ చూడాలి, సెట్ చేస్తారు ఏ డేటా కావాలో ఆ డేటా. అప్పుడు ఎక్కడ ఏది కాంటాక్ట్ అవుతుంది? ఈ సర్వర్ సైడ్ సాఫ్ట్వేరే ఈ సర్వర్ డేటాబేస్ సర్వర్ని కాంటాక్ట్ అయ్యి మీకు డేటాని తీసుకొచ్చి క్లయింట్కి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. సో టోటల్గా మీకు దీన్ని ఎన్ని లెవెల్స్లో ఎన్ని స్టేజెస్ ఉన్నది? 3 టైర్ అప్లికేషన్ అంట. అంటే మనకి బేసిక్ లో లెవెల్ మనం చూసేది క్లయింట్ సైడ్, తర్వాత సర్వర్ సైడ్, తర్వాత డేటాబేస్ సర్వర్. 3 లేయర్స్గా ఉన్నది కదా కమ్యూనికేషన్ మొత్తం, అందుకని 3 టైర్. ఇంతకు ముందర 2 టైర్ అప్లికేషన్స్ ఉండేవి. అంటే ఎప్పుడైతే వెబ్ ఇది లేదో, అంటే ఇంటర్నెట్ లేని ముందర ఓన్లీ టూ టైర్, అంటే క్లయింట్ మధ్యలో అప్లికేషన్ సర్వర్ ఉండేది కాదు, డైరెక్ట్గా డేటాబేసు ఈ సాఫ్ట్వేర్ ఇట్లా ఉండేటివి. సో ఇప్పుడు 3 లేయర్స్గా మనకి ఈ యొక్క వర్క్ని అంతా కూడా స్ప్లిట్ చేసి వరల్డ్ వైడ్ వెబ్లో మోస్ట్లీ ఇప్పుడు డెవలప్ అయ్యే అప్లికేషన్స్ అన్నీ కూడా 3 టైర్ అప్లికేషన్స్. ఎందుకంటే ప్రతిదీ నెట్ రిలేటెడ్. ఓకే, ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్సే మోస్ట్లీ డెవలప్ అవుతాయి, వెబ్ బేస్డ్ అప్లికేషన్స్. సో కాబట్టి ఇదే ప్రాసెస్లో మీకు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి ఈ పార్ట్లో దీన్ని అప్లికేషన్స్ ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత కంప్లీట్గా ఈ డేటా అంతా కూడా వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఓకే ఎవరికి ఇచ్చేస్తారు? ఇదంతా డెవలప్ అయిన తర్వాత ఈ బ్యాంక్ వాడికో హాస్పిటల్ వాడికో ఎవరికో ఇచ్చేస్తాడు. వాడు ఇట్లా డెవలప్ చేయాలి, దీన్ని టెస్ట్ చేసి అన్నీ చేసి ఇచ్చేస్తాడు. వాడు రెగ్యులర్గా వాడుతూ ఉంటాడు. అప్పుడు ఇంకేం అవసరం లేదు, ఇది అవసరం లేదు, బిజినెస్ రూల్స్ అవసరం లేదు, అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి డేటాబేస్ ఇక రెగ్యులర్ మానిటరింగ్ అనేది జరగాలి. సో నౌ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఇప్పుడు యాక్చువల్ మెయిన్ వర్క్స్ అన్నీ కూడా విడివి ఉంటాయి. అంటే మీరు అడగచ్చు, ఏమండి డిబిఐ ఇంతవరకు ఇవన్నీ చేసేస్తే లాస్ట్లోనైనా డిబిఐ? నో, ఎగ్జాక్ట్లీ రాంగ్. అందరూ కూడా మీరు చేస్తున్నది ఏంటంటే మిస్టేక్, అంటే టైం లేక కావచ్చు, లేకపోతే ఏదో జాబ్లో ఏదో ఒకటి వచ్చింది రెఫరెన్స్ ద్వారానో, లేదంటే ఒక డిబిఐ అనేది ఈజీగా ఉందనో, రెగ్యులర్గా ఏముందిలే రెగ్యులర్గా బ్యాకప్స్ రికవరీ అంతే కదా మన వర్క్, ఇంతే సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బందులు పడిపోతారు. అది మాత్రం డ్యామ్ షూర్ 100%. ప్రతి ఒక్కరిని చూస్తున్నా, 27 ఇయర్స్గా నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కంపల్సరీగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. వీటికి సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు అవగాహన ఉండాలి. అప్లికేషన్స్ ఏంటి, ఎట్లా ఏం చేస్తున్నా ఏంటి అంటే డిబిఏ లాస్ట్లో వస్తాడు,
వీడు ఏముంది అంతా చేసేసి వెళ్ళిపోయిన తర్వాత వీడు రెగ్యులర్ మానిటరింగ్ ఇవి చేసుకుంటాడు కదా అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఇది ఏంటి, ఒక హాస్పిటల్ సిస్టమా, సూపర్ మార్కెట్ సిస్టమ్, ఇది ఏం మెయింటైన్ చేస్తున్నారు ఏంటనేది డీబీఐకి అవగాహన ఉండాలి కంప్లీట్గా. ఈ బిజినెస్ రూల్స్ మీద అవగాహన ఉండాలి. అందుకనే డీబీఐని స్టార్టింగ్లోనే ఇన్వాల్వ్ చేస్తారు. జనరల్గా వర్క్ ఫ్లో అయితే జరిగిపోతుంటే ఓకే. మీరు పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో, పెద్ద కంపెనీలో జాయిన్ అయ్యారు, అక్కడ మీకు ఏదో చిన్న టాస్క్ ఇస్తారా, ఆ టాస్క్ వరకే రెగ్యులర్గా హ్యాపీగా పోతున్నామా, తిన్నామా, కొనుక్కున్నామా, వర్క్ చేసామా, తెల్లారిందా, ఇది జరిగిపోతూ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. మీరు మీ టీంలో ఒక కింగ్ లాగా ఉండాలి ఎప్పటికీ. అతను లేకపోతే ఈ కంపెనీ లేదంటే ఆ ప్రాజెక్ట్ నడవదు అనే స్టేజ్, నడవదు అనే అక్కర్లేదు, అతను ఉంటే పర్లేదు, మనకి అతను తీసి అక్కర్లేదు అనే మైండ్ సెట్ వాళ్ళకి రావాలి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఓవరాల్ ఐడియా అనేది ఉండాలి. అంటే మేము ఇప్పుడు ఈ పిహెచ్పి అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మెయిన్ మీకేంటి ఇక్కడ డేటాబేస్ డెవలపర్ పార్ట్. డేటాబేస్ డెవలపర్ ఏదైతే ఉన్నదో, అంటే మినిమం ఎస్క్యూఎల్, మినిమం కాదు కంప్లీట్ ఎస్క్యూఎల్. మీరు ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకుంటే ఎస్క్యూఎల్ సర్వర్లో ఎస్క్యూఎల్ కమాండ్స్, ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ ప్లస్ దానికి రిలేటెడ్ టీఎస్క్యూఎల్ ప్రోగ్రామింగు, ఈ క్వరీస్ ఎట్లా మెయింటైన్ చేస్తారు, జాయిన్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా ఎస్క్యూఎల్ డెవలపర్లో, డేటాబేస్ డెవలపర్లో వచ్చేస్తాయి. సో వీడు మొత్తం దీన్ని బట్టి డిజైన్ చేస్తాడు. ఈ డేటాబేస్ ఎట్లా డిజైన్ చేశారు అన్నప్పుడే డీబీఏ కూడా ఇన్వాల్వ్ అవుతాడు జనరల్గా. అందుకనే మీకు రొటీన్ వర్క్స్ ఇస్తూ ఉన్నారనుకోండి, మీ కంపెనీలో ఏదైనా రొటీన్ వర్క్స్ ఉన్నాయి, శాంపిల్ వర్కే ఇస్తున్నారు రెగ్యులర్గా, కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, కంపల్సరీగా మీకు దాంట్లో ఎందుకు కొత్త స్టాఫ్ని తీసుకోవాలి, ఉన్న స్టాఫ్ని ఇక్కడ ఆల్రెడీ ఎస్క్యూఎల్ సర్వర్ మీద ఉన్నారు కదా అని డెవలపింగ్ మీద వేస్తారు. అప్పుడు మీరు మళ్ళీ మొదటికి రావాల్సి వస్తుంది, మళ్ళీ కమాండ్స్ నేర్చుకోవాలి. అప్పుడు మళ్ళీ మొదటికి వస్తే మళ్ళీ అప్పుడు కొత్తగా ఏదో అంతా ఎన్విరాన్మెంట్ కొత్తగా కనిపిస్తుంది, మీరు తడబడతారు. కాబట్టి నేర్చుకున్నంతవరకు ఇప్పుడు డీబీఏ నేర్చుకుంటున్నారు. అసలు డెవలపర్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి టాస్క్లు మొత్తం కూడా వన్ సైడ్ యూట్యూబ్లో కానీ దేంట్లో అయినా సరే చూసి నేర్చుకోండి. అలా చెప్పండి. మనము ఫస్ట్లో బ్యాక్ ఎండ్లో మనం వర్క్ చేస్తాం కదా, డేటాబేస్ అనలైజ్ అన్నారు, ఫోర్త్ ప్లానింగ్, డిజైనింగ్, ఇంప్లిమెంటేషన్ అన్నారు కదా. ఇవి లైఫ్ రఫ్గా చెప్పాము, ఇది ఇట్లా ఉంటాయి. చెప్పండి. మనము డిజైన్ చేసేటప్పుడు డిబిఐ యూజ్ అవుతారు అన్నారు కదా డిజైనింగ్ లో కూడా. సో డిబిఐ ఎట్లాంటి యాక్టివిటీస్ లో, అంటే లైక్ ఎట్లాంటి యాక్టివిటీస్ ఉండొచ్చు అక్కడ మనం ఇన్వాల్వ్ అయ్యే యాక్టివిటీస్? చెప్తా. ఇప్పుడు అదే ఆ పాయింట్లోనే వస్తున్నాను. ఇప్పుడు ఈ డేటాబేస్ ఈ ప్లానింగ్ అనలైజ్ అంటే ఏం చేస్తాం సార్ అసలు? డేటాబేస్ అనాలిసిస్ చేయడం అంటే ఈ డేటాని మొత్తాన్ని మీకు మొత్తం ఓవరాల్గా ఇక్కడ ఒక కంపెనీ, ఈ హాస్పిటల్లో ఏదో ఒకటి తీసుకుందాం, దానికి సంబంధించిన డేటాని మనం ఏ విధంగా మనం డిఫరెంట్ ఎంటిటీస్గా దాన్ని స్ప్లిట్ చేయాలి, డిఫరెంట్ టేబుల్స్గా ఏ విధంగా స్ప్లిట్ చేయాలి, దాంట్లో మధ్యలో ఆ డేటా ఫ్లో అనేది ఎలా వెళ్తుంది, వాటి మధ్యలో రిలేషన్షిప్స్ ఎలా పెట్టాలి, వేటికి మధ్యలో రిలేషన్షిప్స్ పెట్టాలి, ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ వన్ థింగ్, ఎవ్రీథింగ్ అక్కడ దానికి సంబంధించిన ఆ డేటాబేస్ మొత్తం అనలైజ్ చేస్తేనే తర్వాత డిజైన్ చేయగలుగుతారు. అనలైజింగ్ అంటే ఆ డేటా ఫ్లో ఎలా ఉంది, ఎలా మారుతుంది, ఏంటి, ఎవ్రీథింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సేల్స్, ఒక కస్టమరు పర్చేజ్ చేశాడండి,
పర్చేజ్ చేశాడు. 10,000 కంటే ఎక్కువ పర్చేజ్ చేస్తే ఏం కావాలి? 10,000 కంటే ఎక్కువ పర్చేజ్ చేస్తే వాడికి 10% డిస్కౌంట్ ఇవ్వాలి. ఓకే, ఆ డిస్కౌంట్ అనేది బిజినెస్ రూల్, అది వాడి కంపెనీ రూల్. ఓకే, డిస్కౌంట్ ఇచ్చావు. యాక్చువల్ ప్రొడక్ట్ ప్రైస్ దాంట్లో డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో డిస్కౌంట్ పోను మిగతా డీటెయిల్స్ అక్కడ ఎంటర్ అవుతాయి. ఆ డిస్కౌంట్ పోను అమౌంట్ ఇడు పే చేస్తాడు. ఓకే, మామూలుగా అయితే ఇంకొక అమౌంట్ పే చేస్తాడు. సో ఇవన్నీ దేనికి ఎఫెక్ట్ అవుతున్నాయి? మళ్ళీ అక్కడ ప్రైస్, మీ దగ్గర ఉన్న ప్రైస్ టేబుల్ ఏదైతే ఉందో, లేదంటే అమౌంట్ టేబుల్ కావచ్చు, ఏదైనా పెట్టి క్యాష్ కావచ్చు, ఏదైనా సరే దానికి కాస్త ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు తగ్గింది ఇవాళ అంటే మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ పర్చేజ్ మోర్ దాన్ 10,000. 10,000 కంటే ఎక్కువ పర్చేజ్ చేశారు. 10,000 కంటే ఎక్కువ పర్చేజ్ చేశారు. ఇక్కడ క్యాష్ ఇట్లా ఎక్కువ సేల్స్ ఎక్కువ అయ్యాయి. ఇక్కడ క్యాష్ ఏమో ఇట్లా డిస్కౌంట్ పని తక్కువ వచ్చింది. సో ఇమీడియట్గా ఏం చేయాలి మనం? ఈ క్యాష్ని తీసుకెళ్ళి మళ్ళీ పర్చేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొత్త ప్రొడక్ట్స్ని మళ్ళీ ఏం పెట్టాలి? మనం సప్లయర్స్కి ఆర్డర్స్ పెట్టుకోవాలి. ఆర్డర్స్ పెట్టినప్పుడు మనం ఇంకా బల్క్గా ఆర్డర్స్ పెట్టాలి. ఇంకా బల్క్గా ఆర్డర్ పెట్టినప్పుడు 10% డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే ఎక్కువ ఆర్డర్ మేము పెడుతున్నాం. ఎక్కువ ఆర్డర్ పెట్టాము, ఎవరికి పెట్టాము? మనకి సప్లయర్స్కి పెట్టాము. ఇక్కడ 10% డిస్కౌంట్ వీడికి ఇస్తున్నాం, వాటి దగ్గర నుంచి కూడా మనం డిస్కౌంట్ కొట్టాలి. అర్థమైందా? డేటా ఫ్లో ఒకదానికి రిలేషన్షిప్ ఎలా ఉందో చూడండి. సో ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఆర్డర్ పెట్టగానే ఇట్లా ఇవంతా కూడా ప్రోగ్రామింగ్లో సెట్ అయిపోయి ఉండాలి. డేటా ఫ్లో ఎలా ఉంది, ఏంటి, ఏది మారితే ఎట్లా మారుతుంది అనేది మీరు టోటల్ ఓవరాల్ పిక్చర్ మీ మైండ్లో ఉండాలి. డేటాని అనలైజ్ చేయగలగాలి. ఇట్లా ప్రతి ఒక్కటి ఒకదాన్ని మారిస్తే ఇంకొకటి ఎలా మారుతుంది, ఏంటి, ఎవ్రీథింగ్. సో ఇది అనలైజ్ చేసిన తర్వాతనే అనలైజింగ్ అండ్ ప్లానింగ్, ఫైనల్ డిజైనింగ్, తర్వాత ఇంప్లిమెంటేషను, టెస్టింగ్, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా అదే ఉండిద్ది ఆల్మోస్ట్. ఇక్కడ ఉండే డేటాని బట్టే ఈ ప్రోగ్రామింగ్లో కూడా మీరు మొత్తాన్ని ఆ బిజినెస్ రూల్స్ని వాటిని అంతా ఇంప్లిమెంట్ చేయడం. కాకపోతే ఇక్కడ డిజైనింగ్ స్టేజ్లో కోడింగ్ అనేది ఉంటుంది. ఆ డేటాని తీసుకొని ఏ విధంగా ఇచ్చేయాలనేది. ఓకే సార్, ఇది అనలైజ్, డిజైనింగ్, ఇంప్లిమెంటేషన్ మొత్తం యాజ్ ఏ డిబిఏ డెవలపర్ చేస్తారు కదా? డిబిఏ కూడా డిబిఏ చేయరు అనేది కాదండి, డిబిఏ కూడా అవగాహన ఉండాలి అంటున్నాను. సో ఎందుకంటే డిబిఏకి వచ్చేసరికి మీకు కంపల్సరీగా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈ హ్యాస్ టు డూ. సో ఇక్కడ డేటాబేస్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎలా ఉందండి? మీరు డిబిఏ అంటే ఆపరేట్ అండ్ మెయింటైన్ కిందకి వచ్చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ ఇక్కడ నుంచి ఈ 3 స్టేజెస్ అనుకుందాం డిబిఏకి. డేటాబేస్ ప్లానింగు, అనాలిసిస్, డిజైన్ ఎవరు చేస్తాడని మనం అనుకునేది? డెవలపర్ చేస్తారని. బట్ ఇక్కడ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అని కూడా ఇచ్చాడు. సారీ, ఎందుకంటే ఈ మెయింటెనెన్స్ చేసేటప్పుడు ప్లస్ ఈ యొక్క డేటాబేస్ గ్రోత్ చేంజెస్ ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఉండరు. ఓకే, డెవలపర్స్ ఉండరు. అడ్మినిస్ట్రేటరు, క్లయింట్ మీకు టోకెన్ ఇస్తాడు, నాకు ఇది సో ప్రాబ్లం వచ్చింది సో దగ్గరని. ఎవరికి ఇస్తాడు? డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి ఇస్తాడు. వీళ్ళు ఈ టీం మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది, ఇంకొక ప్రాజెక్ట్కి వెళ్ళిపోయి ఉంటారు వీళ్ళు, లేదంటే అసలు వీళ్ళు తీసేసి ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళతోటి అవసరం లేదు ప్రస్తుతానికి. లేదు, వీళ్ళనే కొంతమందిని అడ్మినిస్ట్రేటర్గా మార్చి కొంతమందిని తీసేసి లేదంటే వేరే ప్రాజెక్ట్కి అసైన్ చేయడం జరుగుతుంది. లేదు, వాడి దగ్గర కంపెనీ దగ్గర మీ కంపెనీ దగ్గర ప్రాజెక్ట్సే లేవు, వీళ్ళని తీసేస్తాడు. ఇక ప్రాజెక్ట్స్ లేవండి, బయలుదేరండి మీరని. ఫైనల్గా ఎవడు మిగిలింది? అడ్మినిస్ట్రేటర్ మిగులుతాడు. వీడు రోజు ఏమనుకుంటాడు? అబ్బా మనకి బాగుంది, రోజు బ్యాకప్స్ తీసుకుందాం, మెయింటెనెన్స్ చేసుకుందాం. ప్రాబ్లం వచ్చినప్పుడు తెలుస్తుంది వీడు ఎట్లా ప్లాన్ చేశాడు, ఎట్లా అనాలిసిస్ చేశారు, డిజైన్ ఎలా చేశారు, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎక్కడ చేంజ్ చేయాలి, ఏంటి అనేది
అప్పుడు ఎప్పుడైతే రిస్క్ పడతారో, రిస్క్లోకి వెళ్తారో అప్పుడు మొదటి నుంచి మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డేటాబేస్ ఊరికేనే ఏదో సింపుల్ థింగ్ అని చెప్పేసి అనుకోబాకండి. సపోజ్ ఇక్కడ ఒక కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ టేబుల్స్ ఎక్కువ లేవు, నేను వేరే డేటాబేస్కి యాక్చువల్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కొత్తగా ఇన్స్టాల్ చేశాను. సపోజ్ ఎంప్లాయీస్, డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయండి. సో ఎప్పుడైతే నేను డిపార్ట్మెంట్ యొక్క బ్యాకప్ తీసుకుంటానో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్స్ యొక్క బ్యాకప్ తీసుకుంటానో, ఎంప్లాయీస్ వాటికి సంబంధించిన ఎంప్లాయీస్ బ్యాకప్స్ ఇవన్నీ కూడా రావాలి, ఆటోమేటిక్గా అయిపోవాలి. జస్ట్ డిపార్ట్మెంట్ బ్యాకప్ తీసుకున్నప్పుడు ఎంప్లాయీస్ డేటా, వాళ్ళకి రిలేటెడ్ డేటా మొత్తం కూడా బ్యాకప్ ఆన్ ద టైం జరిగిపోవాలి, జరుగుతూ ఉంది. మరి మనకి ఇంకో కొత్త డిపార్ట్మెంట్ని యాడ్ చేయండి అంటాడు వచ్చి. ఓకే, కొత్త డిపార్ట్మెంట్ యాడ్ చేయండి, దాంట్లో కూడా మేము ఇచ్చేయాలంటారు. కొత్త డిపార్ట్మెంట్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మళ్ళీ వెళ్తారా ఎక్కడికి డెవలపర్ దగ్గరికి వెళ్తారా? కొత్త డిపార్ట్మెంట్ ఒకటి క్రియేట్ చేసాము, లేదంటే కొత్త ఎంప్లాయీ అనుకుందాం. సో కొత్త ఎంప్లాయీని యాడ్ చేస్తున్నాం. సో కొత్త ఎంప్లాయీని యాడ్ చేసినప్పుడు మనకేంటి, ఈ ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నాం అనుకుందాం. మరి కొత్త ఎంప్లాయీ వచ్చాడు, ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నాం. ఇవే యాక్చువల్గా వాడు ఇన్పుట్ చేసుకుంటాడు, వాడి వల్ల కాలేదు అనుకుందాం. మిమ్మల్ని ప్రాక్టికల్గా ఇక్కడ డైరెక్ట్గా డేటాబేస్లోనే ఇవ్వండి అంటాడు. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, మేనేజర్ అంటే ఎవడు? వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఇన్ ద కంపెనీ. సో ఇక్కడ ఉండే మేనేజరే ఇవ్వాలి. ఎంజీఆర్ అంటే ఏంది అనేది మీకు తెలియదు అనుకుందాం. ఇక్కడ నేను ఎంజీఆర్ అని ఇచ్చాను. ఓకే, ఎంజీఆర్ ఫీల్డ్ ఇచ్చాను. ఎంజీఆర్ అంటే ఏంటో తెలియకపోతే, అంటే మీకు డేటాబేస్ మీద అవగాహన లేకపోతే ఏమిస్తారు ఎంజీఆర్ అనేది? ఓకే, వాడే ఇచ్చాడు ఎంజీఆర్ ఇదంటేనే. ఓకే, సాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఈ టేబుల్లో మీరు ఏదన్నా మాడిఫికేషన్ జరిగేటప్పుడు ఇట్లా చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఒక ట్రిగర్ రాసి పెట్టేళ్ళు ఉంటాడు. ఎవడు? డేటాబేస్ డెవలపర్. ఇక్కడ ఒక ట్రిగర్ రాస్తాడు. ఎందుకంటే ఏదైనా మాడిఫికేషన్ జరిగితే ఇక్కడ, లేదంటే కొత్త రికార్డ్ ఇన్సర్ట్ అయితే ఇట్లా చేయాలి ఆటోమేటిక్గా అని చెప్పేసి వాడు కోడ్ రాసేళ్ళు ఉంటాడు. అది బ్యాక్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ అవుతుంటుంది, మీకు తెలియదు అది. ఆ ట్రిగర్ ఎందుకు రాశాడు, ఎందుకు ఫైర్ అవుతుంది అది బ్యాక్గ్రౌండ్లో ఏంటి? మీరేదో చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా వేరేదేదో జరిగిపోతుంది. లేదంటే సపోజ్ ఒక డిపార్ట్మెంట్ని తీసేసేయండి, ఈ డిపార్ట్మెంట్ అవసరం లేదంటారు. సేల్స్ డిపార్ట్మెంట్ మాకు ఇంక వద్దండి, తీసేసేయండి, అన్వాంటెడ్ అంటారు, డిపార్ట్మెంట్ తీసేస్తారు. డిపార్ట్మెంట్ తీయగానే దానికి రిలేటెడ్ ఎంప్లాయీస్ అందరూ డిలీట్ అయిపోతారు. దానికి కోడ్ ఎక్కడ రాసి ఉంటారు? ట్రిగర్లో రాసి ఉంటారు. మీరు డిలీట్ చేసిందేమో డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి, ఎంప్లాయీ డిలీట్ అయిపోయిందేమో డిపార్ట్మెంట్తో పాటు బ్యాక్గ్రౌండ్లో ఎంప్లాయీస్ కూడా డిలీట్ అయిపోయారు. అది మీకు తెలీదు. మరి ఎటుపోయారు ఎంప్లాయీస్ అంటే, వాడు ఎంప్లాయీస్ డేటా కనిపించడం లేదు. వాడు ఏమని అనుకున్నాడు? సేల్స్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళని తీసేసి వేరే డిపార్ట్మెంట్లో పెట్టాలని వాడు ఏమి. అలా కాకుండా మీకు చెప్పాడు అది డిపార్ట్మెంట్ డిలీట్ అయిపోయింది, సరే ఇప్పుడు ఆ డేటాని మొత్తం తీసి వేరే దాంట్లో పెట్టండి అంటాడు. వీడేం రాసి ఉంటాడు ఈ ట్రిగర్లో? ఎంప్లాయీస్ని తీసేసి ఇక్కడ ఒక హిస్టరీ అనే వేరే టేబుల్లో పెట్టుంటాడండి, పూర్తిగా రిమూవ్ కావు. వీడు డిజైన్ చేసేటప్పుడే హిస్టరీ టేబుల్లో పెడతాడు. అక్కడ నుంచి డేటాని మీరు తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, బట్ అది మీకు తెలియదు. ఎందుకంటే ట్రిగర్లో ఏం రాశాడు, అది ఏ టేబుల్లోకి ఆ డేటా వెళ్తుంది అనేది తెలియదు. అంటే డేటా ఫ్లో అనేది ఎట్లా ఉంది, ప్లానింగ్ ఎలా చేశాడు, డిజైనింగ్ ఎలా చేశాడు, దానికి ఈ అనాలిసిస్ ఎలా చేసి ఇంప్లిమెంటేషన్ చేశాడు అనేది మీకు తెలియదు. ఎందుకు? బ్యాక్గ్రౌండ్లో ప్రొసీజర్స్ అవి రాస్తున్నాడు. మీకు సాఫ్ట్గా వెళ్ళినంత వరకు ఏ ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే అక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుందో క్లయింట్ సైడ్ నుంచి,
ఏదైనా మీరు ఈ పార్ట్ని మీరు ఇట్లా ఉంది ఇట్లా చేయండి అన్నప్పుడు మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం వెతుక్కొని రావాల్సిందే. అది మెయిన్ థింగ్. సపోజ్ మీ బ్యాచ్లోనే జాయిన్ కావచ్చు ఇంకొక అతను, మధ్యాహ్నం కాల్ చేశాడు, అతనికి అరకిల్లో ఉంది డేటా వచ్చేసి అరకిల్లో ఉందండి. అరకిల్లో ఉండే డేటాని ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్కి మైగ్రేట్ చేయాలట. చూడండి టాస్క్ ఎలాంటిదో. డేటా అరకిల్లో ఉంది, అరకిల్ డేటాని ప్రొసీజర్స్ అన్ని రాసి దీంట్లో మైగ్రేట్ చేయాలి. దీంట్లో మైగ్రేట్ చేయడం అంటే కంపల్సరీగా దీంట్లో ఇక్కడ ఉండే రూల్స్ ప్రకారం దీని ప్రకారం అఫ్కోర్స్ 2 రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయినా ఇక్కడ దానికి సంబంధించిన స్పేసు ఎవ్రీథింగ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఎట్లా ఉంది ఎవ్రీథింగ్ ఫస్ట్ ఈ డేటాబేస్ని వీటిలంతా క్రియేట్ చేసుకొని ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్కి దాన్ని తీసుకురావాలి. మరి తనకి జస్ట్ ఎస్క్యూఎల్లో ఏబిసిడీలు మాత్రమే కొంత తెలుసు అంతే. మరి ఆ ప్రోగ్రామింగ్ తెలియదు అంటే డెవలపర్లో టీఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్, పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ తెలియదు. ప్లస్ ఇదే ఎక్కడైనా ఇక్కడ ఈ లైక్ లాగిన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఇక్కడ యూజర్స్ ఎలా మెయింటైన్ చేయాలి అది తెలియదు. యూజర్ మెయింటెనెన్స్, లాగిన్ మెయింటెనెన్స్, సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఎవరిది? జనరల్గా అడ్మినిస్ట్రేటర్ది. మీరు డేటాబేస్ ఇంజిన్ స్టార్టింగ్ కనెక్ట్ అవుతున్నారండి. ఈ యూజర్స్ ఈ అథెంటికేషను, ఆథరైజేషను ఇవన్నీ ఎవడు చేస్తాడు? DBA చేస్తాడు, నాట్ డిజైనర్. అంటే దాని అర్థం ఏంటంటే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసేటప్పుడే DBA ఇన్వాల్వ్ అవుతున్నాడు అని అర్థం. కానీ జనరల్గా మీకు ఈ టాస్క్లన్నీ ఇవ్వరు, ఎందుకంటే రన్ అవుతూ ఉంది, అమ్మ అక్కడికి వెళ్ళి ఆ వర్క్ చేయండి చాలు అంటారు అంతే. ఇదే కావాలని వర్క్ అనుకుంటారు. బట్ DBA స్టార్టింగ్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటాడు. మనకి ఇక్కడ డేటాబేస్ డెవలపర్కి ముందరే DBA ఇన్వాల్వ్ అయి ఉంటాడు, ఆ తర్వాతనే డెవలపర్ ఎంటర్ అయ్యేది. సో ఇప్పుడు ఇతనికి ఏమవసరము? ఈ డేటాని ఈ మైక్రోసాఫ్ట్లోకి, అరాకిల్లోది మైక్రోసాఫ్ట్లోకి మైగ్రేట్ చేయాలంటే కంపల్సరీగా ఇప్పుడు DBA అవసరం అవుతాడు. ప్లస్ అక్కడి నుంచి అక్కడ ఏమేం ప్రొసీజర్స్ అక్కడ రాస్తున్నారో దాన్ని ఇక్కడ వచ్చి మళ్ళీ ప్రొసీజర్స్ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే DBAకి డెవలపర్కి మ్యూచువల్ అండర్స్టాండింగు, దాని మీద మొత్తం ఆ ప్రాజెక్ట్ మీద టోటల్ స్టడీ అనేది ఉంటేనే, ఎట్లా ఏం జరుగుతుంది మొత్తం తెలిస్తేనే కంప్లీట్గా దాన్ని ఫినిష్ చేయగలరు. అది. సో అందుకనే రెండు కూడా మీరు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ సైడ్ మీరు వెళ్ళక్కర్లేదు. డేటాబేస్ డెవలప్మెంట్ అండ్ DBA రెండు కూడా మీకు అంటే ప్లానింగ్ స్టేజ్ నుంచే మీకు DBA కూడా ఇన్వాల్వ్ అవుతాడు. డేటాని అనాలిసిస్ చేయడం, డేటా ఫ్లో ఎలా ఉంది, ఎట్లాంటి కండిషన్స్ ఉన్నాయి, వాడి యొక్క బిజినెస్ రూల్ ప్రకారం ఇవన్నీ అనాలిసిస్ చేసి డిజైన్ చేసి తర్వాత ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళడం. తర్వాత ఆపరేట్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఇది రెగ్యులర్ థింగ్. రెగ్యులర్ బ్యాకప్స్ పెట్టుకోవడం, రీస్టోర్ చేసుకోవడం, అండ్ ఏదైనా డేటాబేస్ యొక్క ఆ టేబుల్ లైక్ స్పేస్ సరిపోకపోతే స్పేస్ని ఇంక్రీజ్ చేయడం, అన్వాంటెడ్ ఫైల్స్ని తీసేసేయడం, డేటాబేస్ టేబుల్ స్పేస్ సరిపోకపోయినా దాన్ని ఇంక్రీజ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఈ బేసిక్ లైఫ్ సైకిల్. అండ్ రెగ్యులర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మీకు DBA చూసినట్లయితే మెయింటైనింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ డేటాబేస్, మినిమైజింగ్ ద డౌన్ టైమ్, దాన్ని హై అవైలబిలిటీ అని చెప్పేసి అంటాం. మరి అంటే డేటాబేస్ డౌన్ అయితే మొత్తం మీరు అప్లికేషన్ సాఫ్ట్వేర్ కాదు కదా, ఏది చేసినా ఇంకేది పనికిరాదు. ఏది అన్నీ వర్క్ చేస్తూ ఉండొచ్చు, ప్రోగ్రామింగ్ ఎవ్రీథింగ్. నేను ఇంత ముందర చెప్పినట్లుగా ఇక్కడెక్కడో క్లిక్ చేయగానే అది వస్తుంది అంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. సపోజ్ బై నౌ దేని మీద ఒక దాని మీద క్లిక్ చేశాను, సపోజ్ రిసోర్స్ సెంటర్ అనే దాని మీద క్లిక్ చేశాను, అది కనెక్ట్ అవుతుంది, ఇదన్నీ చూపిస్తుంది. ఈ డేటా గ్యాదరింగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? డేటాబేస్లో నుంచి వచ్చింది.
డేటాబేస్ అక్కడ కరెక్ట్గా లేకపోతే ఏమైనట్టు అంటే డేటాబేస్ డౌన్ అయిపోయినట్టు. డౌన్ అయిపోతే ఆ సైటే వర్క్ కాదు. అది డేటాబేస్ ఎట్లా ఉంది ఏంటి అనేది అది మనకు కనిపించకపోయినా అది ఇచ్చిన డేటాని పెట్టే మనం ఫ్రంట్లో ఇదంతా కూడా చూడగలుగుతున్నాం. సో డౌన్ టైంని మినిమైజ్ చేయాలి. ఎప్పుడు కూడా హై అవైలబిలిటీలో ఉండే విధంగా చూడాలి. అంటే మనం డిఫరెంట్ హై అవైలబిలిటీ టెక్నిక్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని యూజ్ చేసి రెగ్యులర్ బ్యాకప్స్ తీసుకోవడం అనేది బేసిక్ థింగు. ఇక హై అవైలబిలిటీ మిర్రరింగ్ అని, లాగ్ షిప్పింగ్ అని, ఇట్లా చాలా మీకు ఫీచర్స్ ఉంటాయి. వాటిలన్నిటిని యూజ్ చేసి క్లయింట్కి ఎప్పుడు కూడా రెస్పాన్స్ ఇమ్మీడియట్గా ఇచ్చే విధంగా చూడాలి. ప్లస్ సెక్యూరిటీ అనేది ఇవ్వాలి. అది సెక్యూరిటీ ఎన్క్రిప్షన్ వల్ల కావచ్చు. ఎన్క్రిప్ట్ డేటాని మీరు ఇక్కడి నుంచి ఫ్లో బయటకు వెళ్తూ ఉంది త్రూ నెట్, దాన్ని ఎట్లా డేటా యొక్క ఎన్క్రిప్షన్ లెవెల్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి. ప్లస్ అసలు మీరు డేటాబేస్లో కనెక్ట్ అయ్యేటప్పుడు ఎవరికే పర్మిషన్లు ఇవ్వాలి, అథెంటికేషన్, ఆథరైజేషన్. ఇక్కడ మీరు స్టార్టింగ్లో కనెక్ట్ అయ్యేదాన్ని మనం అథెంటికేషన్ అంటాం. ఇక్కడ అథెంటికేషన్ ఎవడో దీంట్లోకి ఎంటర్ అవుతున్నాడు. మేనేజర్ ఎంటర్ అయితే వాడికి ఏ పర్మిషన్లు ఇవ్వాలి. నార్మల్ క్లర్క్ ఎంటర్ అయితే వాడికి జస్ట్ డేటాని చూసుకోవాలి, అంటే డేటాని మార్చేదానికి లేదు. ఇవన్నీ సెటప్ అనమాట. వన్స్ ఎంటర్ అయిన తర్వాతే వాడు ఏం చేయగలగాలి, ఎవడు ఎంటర్ కావాలి, ఎంటర్ అయిన తర్వాత వాడు ఏం చేయగలగాలి అనేది ఆథరైజేషన్. ఇది అథెంటికేషన్. ఇవన్నీ కూడా సెక్యూరిటీ ఉండాలి. తర్వాత మానిటర్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఇంక్రీజ్ చేయడం అనేదానికి ఇండెక్సెస్ పెట్టుకోవడం, అన్వాంటెడ్ డేటాని తీసేసేయడం, లైక్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్కి సంబంధించిన డిఫరెంట్ టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేయడం, అండ్ ఇంకా అవసరమైతే మెమొరీని మీ యొక్క హార్డ్వేర్ దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం, సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేయాలి. అండ్ మానిటరింగ్ డేటాబేస్ గ్రోత్, డిస్క్ స్పేస్, ఎస్క్యూఎల్ లాగ్స్, ఈవెంట్ వ్యూయర్స్, అవాయిడ్ ఇష్యూ అండ్ టు ఐడెంటిఫై బాటిల్ నెక్స్. కుతికిల దాకా వచ్చే విధంగా ఫుల్గా స్టోర్ అయ్యే విధంగా స్టోరేజ్ అయిపోతుంది, ఇంకో 1 GB ఉంది, అక్కడ దాకా డేటాబేస్ని ఎప్పుడు కూడా తీసుకురాకూడదు. ఎందుకంటే ఈ ఈవెంట్ లాగ్స్ అంటే రెగ్యులర్గా మీరు చేసే యాక్టివిటీస్, డేటా ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నప్పుడు నేను ఇంతకు ముందర 1 GB ఒక 500 GB డిస్క్ ఉందండి. స్టార్టింగ్ కంపెనీ పెట్టారు, స్టార్టింగ్లో కస్టమర్స్ తక్కువ ఉన్నారు, యాక్టివిటీస్ తక్కువ ఉన్నాయి. 1 ఇయర్ తర్వాత దానికి 10 రెట్లు అయింది. అదే 500 GB పెట్టుకుంటే ఎట్లా? చాలా యాక్టివిటీస్ పెరిగాయి, చాలా డేటా ఉంది, చాలా బ్రాంచెస్ పెరిగాయి. సో దట్ ఇమ్మీడియట్లీ యూ నీడ్ టు అప్గ్రేడ్ ఎవ్రీథింగ్. సో ఇవన్నమాట. అండ్ ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే ఫస్ట్ ఇన్స్టాలేషన్ అనేది వెరీ ఫస్ట్ పార్ట్. హౌ టు ఇన్స్టాల్ ఈ డేటాబేస్ సర్వర్ని, క్లయింట్స్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, సెటప్ చేయాలి, అట్లా అనమాట. అండ్ ఈ డేటాని ఎక్స్ట్రాక్టింగ్, ట్రాన్స్ఫార్మింగ్ అండ్ లోడింగ్ ఈటీఎల్ ప్రాసెస్లో డిఫరెంట్ డేటాని ఎట్లా తీసుకురావాలి ఈ డేటాబేసెస్లోకి. అంటే సపోజ్ ఇంతకు ముందర చెప్పినట్లుగా అరాకిల్లో ఉంది డేటా, ఎస్క్యూఎల్ సర్వర్లోకి రావాలి. లేదంటే ఇంతకు ముందర లైక్ ఎంఎస్ ఎక్సెల్లో మెయింటైన్ చేస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు డేటాబేస్లోకి షిఫ్ట్ అవుతున్నారు. ఎక్సెల్లో సెక్యూరిటీ అండ్ డేటా వాల్యూమ్ పెరిగింది కాబట్టి బెటర్మెంట్గా ఎస్క్యూఎల్ సర్వర్లోకి మార్చాలి. దాంట్లో నుంచి డేటాని ఎట్లా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, దాంట్లో ఉండే డేటాని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ట్రాన్స్ఫార్మ్ అంటే అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ద డేటా, అండ్ ఫైనల్గా లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కెపాసిటీ ఎంత ఉంది డేటా ఏంటి దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోవడం, అండ్ డేటాబేస్ ట్యూనింగ్ ఎట్లా చేసుకోవాలి, అండ్ బ్యాకప్స్ రెగ్యులర్గా రికవరీస్ ఎట్లా చేసుకోవాలి, డేటా హ్యాండ్లింగ్ ఎలా చేయాలి,
డేటాకి సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ ఎట్లా పెట్టాలి, పర్ఫార్మెన్స్ ఎలా పెట్టాలి, ట్రబుల్ షూటింగు, ఇవన్నీ కూడా రెగ్యులర్ ఇవి. అదే రోల్స్ అండ్ డైలీ యాక్టివిటీస్ కూడా ఇట్లా కాస్త అంటే డైలీ రెగ్యులర్గా రోజు చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అవేంటి అనేది చూసినట్లయితే, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ DBA టీమ్ నీడ్ టు ప్రొవైడ్ 24/7 ప్రొడక్షన్ సపోర్ట్ టు ద క్లయింట్ అండ్ ఎండ్ యూజర్. మీ క్లయింట్కి 24/7 కంపల్సరీగా DBA అనేవాడు ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉన్నట్లయితే, జాబ్ చేస్తున్నట్లయితే తెలిసి ఉండొచ్చు. అంటే సాఫ్ట్గా పోతే మీకంటే ఎక్కువ హైయర్ లెవెల్లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు చూసుకోండొచ్చేమో, కానీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఏ టైంలోనే సరే అటెండ్ కావాలి. నేను ఇప్పుడే వర్క్ చేస్తాను, లేకపోతే నా 8 అవర్సే వర్క్ చేస్తాను, తర్వాత సిస్టమ్ స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ ఆఫ్ చేసి కొనుక్కుంటానంటే నెక్స్ట్ డే నీకు జాబ్ ఉండదు. కంపల్సరీ అది. మిగతా ప్రోగ్రామర్స్ వాళ్ళు ఏంటంటే ఆ ప్రోగ్రామింగ్ డెవలప్ చేస్తారు, అయిపోయిద్ది వాళ్ళ రోల్ అయిపోయిద్ది. బట్ క్లయింట్ 24 గంటలు వాడు మీ ఆ సాఫ్ట్వేర్ని వాడుతూనే ఉంటాడు. ఇన్ని ఇయర్స్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది, 5 years అగ్రిమెంటు ఈ ప్రాజెక్టు. ఆ 5 yearsకి డౌన్ టైము ఇవన్నీ కాకుండా మా టీమే మెయింటైన్ చేస్తుంది, దానికి ఇంత డబ్బులు అని ఇస్తాడు ఇయర్లీ వాడు క్లయింట్. మరి మీరు కొనుక్కొని నిద్రపోతే ఎట్లా? మీరు ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ఉందో ఆ డేటాబేస్ని మెయింటైన్ చేస్తే మీరే కొనుక్కొని నిద్రపోతే క్రిటికల్ టైంలో సిస్టమ్ డౌన్ అయిపోయింది, మీ యొక్క అవసరం అక్కడ ఉంది, మీరు ఫోన్ తీయలేదు, ఏం చేయలేదు, కొన్ని కోట్లు లాస్ అయిపోతుంది అక్కడ. ఇఫ్ యు ఆర్ ద మెయిన్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ద టీమ్. మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు అది. సో ఎప్పుడు కావాలన్నా సరే అప్పుడు అటెండ్ కావాలి అనేది మెయిన్ అడ్మినిస్ట్రేటర్ ఉండాలి. నాకంత లేదండి, నేనేదో ఇట్లా చేసుకుంటాను, ఎప్పుడు అలానే ఉంటారు. ఇక లైఫ్ టైంలో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారంటే మీరు నిత్య విద్యార్థి, ఎప్పుడూ నేర్చుకోవాల్సిందే, తప్పదు. కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాల్సిందే. లేదు నాకు ఇదే చాలు, నేను దాని మీద క్లిక్ చేస్తా, దీని మీద క్లిక్ చేస్తా, దాని మీద క్లిక్ చేస్తా, దీని మీద క్లిక్ చేస్తా, ఇంతే చాలు నాకు జాబ్ అనుకుంటే అంతే, ఎక్కడ వేసిన కొంగలే అక్కడే ఉండిద్ది. సో ఎప్పుడు కూడా మీకు ఆ లెవెల్కి వెళ్ళేదానికి మనం లేకపోతే అది నడవదు అంటే ఈగో అట్లా రాకూడదు. ఆ స్టేజ్ మనం తెచ్చుకోవాలన్నమాట. వాళ్ళే మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మన దగ్గర సత్తా ఉన్నప్పుడు. లేదండి నాకు అది తెలియదు సార్, ఆయన అడగండి, ఈయన అడగండి అంటే ఇక అది అట్లానే ఉండిద్ది. సో అంటే ఇమ్మీడియట్గా ఏదో ఒక రోజులోనో 2 రోజుల్లోనో రాదు. ఒక 6 months గట్టిగా కష్టపడండి, దాని మీద వర్కౌట్ చేయండి, ఎందుకు రాదు? యూ విల్ బి ద బాస్ అంతే. వర్క్ ఆన్ యూజర్స్ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రాబ్లమ్స్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద టికెట్స్. సో ఏదైతే మీకు ఈ క్లయింట్స్ దగ్గర నుంచి టికెట్స్ రైజింగ్ అనేది వస్తుంది, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, వాడికి టికెట్ రైజింగ్ చేస్తాడు. సో ఆ టికెట్ స్క్రీన్ కనిపించలేదా? ఓకే, వెయిట్. వీడియో వినిపిస్తుంది కదండి, ఆడియో ఓకే రైట్. సో ఇట్లా అనమాట, అన్ని వర్క్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఇవన్నీ చూసుకొని వాడు ఏదైనా టికెట్స్ రైజ్ చేస్తే సో బ్రాంచ్ నుంచి ఒక టికెట్, అంటే ఒక టికెట్ మీన్స్ నథింగ్ బట్ ఒక ప్రాబ్లం మీకు వచ్చింది, ప్రయారిటీ ప్రకారం వాటిలన్నింటిని క్లియర్ చేసుకుంటూ వాడికి ప్రాబ్లం సొల్యూషన్ ఇవ్వాలి. టికెట్ దేని మీద రైజ్ చేశాడు ఏంటి, ఓకే ఎంత తక్కువ టైంలో వాడికి రెస్పాన్స్ మనం ఇవ్వగలం, క్లారిఫై చేయగలం అనేది ఉండాలి. రెస్పాండింగ్ టు ద అలర్ట్స్ విచ్ రిసీవ్స్ ఫ్రమ్ ది ఈమెయిల్ ఆర్ థర్డ్ పార్టీ మానిటరింగ్ టూల్స్. అలర్ట్స్ అనేటివి చూసుకోవాలి, డేటాబేస్ అలర్ట్స్. అండ్ మేక్ షూర్ ఆల్ ద మెయింటైనింగ్ జాబ్స్ ఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. మెయింటైనింగ్
మెయింటెనెన్స్ జాబ్స్ మీరు ఫస్టే ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో మీరు మా మెయింటెనెన్స్ జాబ్స్ అనేది మెయిన్ థింగ్. ఈ మెయింటెనెన్స్ జాబ్స్లో మీరు ముందరగానే రెగ్యులర్ ఎవ్రీ డే ఒక 12 o'clockకి రెగ్యులర్ బ్యాకప్ తీసుకోవాలి. అండ్ మీకు నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ తర్వాత ఏదైతే ఎవ్రీ వీక్ ఒకసారి ఎక్కువ అయిపోయినటువంటిని డిలీట్ చేసేయాలి. ఇట్లాంటివన్నీ మెయింటెనెన్స్ టాస్క్స్ అనమాట, రెగ్యులర్గా జరిగాయి. ఆ మెయింటెనెన్స్ టాస్క్స్ ముందరగానే ఫిక్స్ చేసుకుంటారు. అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఆ జాబ్స్ అన్నీ కూడా ఇక్కడ ఏజెంట్ ద్వారా కరెక్ట్గా మానిటర్ అవుతున్నాయా, వర్క్ అవుతున్నాయా, వాటికి సంబంధించిన అలర్ట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ చూసుకోవాలి. అండ్ ఈ మెయింటెనెన్స్లోనే మనం బ్యాకప్స్, ఫుల్ బ్యాకప్ అంటాము, ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ అంటాము, ట్రయల్ అండ్ బ్యాకప్ అంటాము. ఈ బ్యాకప్స్ కరెక్ట్గా మనం తీసుకుంటున్నాయా లేదా అనేది చూడాలి. ఓకే, అంటే మనం మెయింటెనెన్స్ టాస్క్లో ఆటో మెయింటెనెన్స్ పెట్టేసాం కదా, కామ్గా ఉండొద్దు. అండ్ ఈ లాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డేటాబేస్కి ఎవరు కనెక్ట్ అవుతున్నారు, ఎవరు ఎప్పుడు పోతున్నారు, ఏమేమి జరుగుతుంది, ఈవెంట్స్, లాగ్స్, ఎవ్రీథింగ్ ఒక ఫైల్స్లో, లాగ్ ఫైల్స్లో స్టోర్ అవుతూ ఉంటాయి. వాటిల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదన్నా లాగ్ ఫైల్స్ ఫుల్ అయితే ఓల్డ్ ఉన్నటివి క్లియర్ చేసి ఇట్లా చేసేయాలి. డిస్క్ స్పేస్ని మొత్తం కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. డేటా ఫైల్ యొక్క గ్రోత్ ఎలా ఉంది, ఇవాళ ఉన్నట్టు 1 year తర్వాతనో 6 months తర్వాతనో ఈవెన్ 1 month తర్వాత కూడా ఉండకపోవచ్చు. కెపాసిటీ, డేటా ఫైళ్ళు, ఈ లాగ్ ఫైళ్ళు, వీటి యొక్క గ్రోత్ ఎట్లా ఉంది, ఇవన్నీ మానిటరింగ్ చేయాలి. అండ్ ఈ ఏవైతే మీరు 24/7 రెగ్యులర్గా చేస్తూ ఉన్నారో డైలీ యాక్టివిటీస్ని డాక్యుమెంటేషన్ చేయాలి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. ఎందుకంటే ఒక టికెట్ ఒక క్లయింట్ దగ్గర నుంచి వచ్చింది, ఒక కొత్త ప్రాబ్లమ్ని రేస్ చేశాడు. మీరు ఎంతో కష్టపడి ఒక 2-3 days కష్టపడి దాన్ని సాల్వ్ చేశారు. ఏ ప్రాబ్లం వచ్చింది, దాన్ని నువ్వు ఎలా సాల్వ్ చేసావు అనేది అక్కడ రికార్డెడ్గా ఉంటే, నువ్వు జాబ్లో నుంచి వెళ్ళిపోయినా సరే, లేదంటే నువ్వు లీవ్ పెట్టినా సరే, ఆల్రెడీ అట్లాంటి టికెట్ వచ్చింది చూడండి, దానికి నేను డాక్యుమెంటేషన్ ఇట్లా ఇంప్లిమెంట్ చేశానని మీ 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 కొలీగ్కి చెప్పొచ్చు. అతను చేసుకుంటాడు వర్క్, ఓకే ఇంతే కదా అని. సో కంపల్సరీగా ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్ అనేది ఫర్దర్ రెఫరెన్స్ కోసం మెయింటైన్ చేయాలి. చెక్ వెదర్ ఆల్ సర్వీసెస్ ఆర్ రన్నింగ్ ఆర్ నాట్. ప్రతి ఒక్క సర్వీసు కరెక్ట్గా రన్ అవుతుందా లేదా ఈ డేటాబేస్కి సంబంధించి అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సర్వీసెస్ అంటే ఇంక్లూడింగ్ ఏజెంట్ సర్వీసెస్ కావచ్చు, ఎవ్రీథింగ్. చెప్పండి. డేటాబేస్ ట్యూనింగ్ అంటే అసలు ఏం చెప్పొచ్చు? డేటాబేస్ ట్యూనింగ్ అంటే ట్యూనింగ్ అనేది నథింగ్ బట్ ప్రీవియస్ స్లైడ్లో ఇంకో స్లైడ్లో డేటాబేస్ ట్యూనింగ్. ట్యూనింగ్ అంటే ఏం లేదు, మీకు దాంట్లో డేటాబేస్ యొక్క యాక్సెసిబిలిటీని ప్లస్ స్పీడ్ని ఇంక్రీజ్ చేయడమే ట్యూనింగ్ అని చెప్పేసి అంటాం. ఏదో చెత్తగా చేయకుండా డేటాబేస్ యాక్సెస్ చేసేటప్పుడు డేటాబేస్లో నుంచి డేటాని సెలెక్ట్ చేస్తున్నా, ఏది చేస్తున్నా సరే స్పీడ్గా ఎట్లా ఆ యాక్సెసిబిలిటీ అనేది ఉంది. స్పీడప్ చేయడం అంటే మోస్ట్లీ ఇండెక్సెస్ పెట్టడం, క్లస్టర్స్ పెట్టుకోవడం, ఇట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి. దానికి సపరేట్గా ఇవి వచ్చిన తర్వాత డేటాబేస్ ట్యూనింగ్, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అనేది ఒక సపరేట్ ఇది వచ్చింది. అప్పుడు చెప్తాను డీటెయిల్గా వాటి గురించి. ఓకే, సపరేట్ పార్ట్. ఈ హై అవైలబిలిటీ ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్లో చూద్దాం డేటాబేస్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఎలా చేయాలి. ఇక్కడ టైప్స్ ఆఫ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ మీకు అంటే ఇది మనం ప్రతి కంపెనీలో మనం ఇలానే ఉంటాయనేం లేదు. కంపెనీ ప్రాజెక్టు దాన్ని బట్టి వాడు పోస్టింగ్ని వాడు అట్లా పెడతాడంతే. చిన్న ప్రాజెక్టు, చిన్న కంపెనీ, DBA ఒక్కడే, నువ్వే డిజైన్ చేస్తావు, నువ్వే అన్నీ చేసుకుంటావు, అన్నీ అయిపోయింది. లేదంటే అసలు నీదే సొంతంగా ప్రాజెక్ట్ అండి, ప్రాజెక్ట్ నీకే వచ్చింది చేయమని ఏదో ఒకటి, ఏం చేస్తావు?
నువ్వెవరు అసలు? ప్రాజెక్ట్ నువ్వు చేసేమని చెప్పారు, నాకు ఇదండి నీ క్లయింట్ మీరైతే చేయండి అని ఒక ప్రాజెక్ట్ వస్తే, యు ఆర్ ద డెవలపర్, యు ఆర్ ద అడ్మినిస్ట్రేటర్, యు ఆర్ ద అప్లికేషన్ సర్వర్ సైడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ యు ఆర్ ద క్లయింట్ సైడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ప్రతి ఒక్కటి మీరే చేయాలి. అంటే ఇక్కడ ఇవే పోస్టింగ్లు ఉంటాయి ఇట్లానే ఉంటుంది అనేది లేదు, బట్ ఇట్లా మనం అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు వీడు ఇన్వాల్వ్ అవుతాడు. ఆర్కిటెక్ట్ అంటే ముందర డిజైన్ చేస్తాడు డేటాబేస్ని, ఎట్లా ఏ టేబుల్స్ ఎట్లా డేటా ఫ్లో ఎలా ఉంది ఎవ్రీథింగ్. డేటా వేర్ హౌస్ అంటే స్టోరింగ్, అంటే బ్యాకప్ ఇట్లాంటివి తీసుకోవడం. అండ్ ఈ ఓలాప్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మల్టీ డైమెన్షనల్ క్యూబ్స్ ఫర్ డిసిషన్ సపోర్ట్ ఆర్ ఓలాప్ అనేది ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెస్ సిస్టమ్స్. ఇట్లాంటి ఓలాప్ డిబిఎస్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన యాక్షన్స్, ఇవన్నీ ఈ టైప్స్ ఆఫ్ డిబిఎస్ ఇట్లానే ఉంటాయి అనేది ఇదే పేరుతో ఉంటాయి అనేది. బట్ ఇలా ఉండొచ్చు. డేటా వేర్ హౌస్ అనగానే ఓకే, వాడు బ్యాకప్స్ ఆ డేటాని స్టోర్ చేసుకునేదానికి వాటికి సంబంధించిన ఇవి చేస్తున్నాడు అని అర్థం. అట్లా అని అడ్మినిస్ట్రేటరు బ్యాకప్ తీసుకోడనా? అడ్మినిస్ట్రేటర్ కూడా వాడు కూడా అంటే అట్లా ముందరగానే ప్రీఫిక్స్డ్గా ఉంటాడనమాట. సో అంటే లైక్ ముందర బ్యాకప్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, సెక్యూరిటీ ఎట్లా పెట్టాలి, ఇట్లాంటివంతా కూడా అడ్మినిస్ట్రేటర్ స్టార్టింగ్ ఆఫ్ ద వెరీ స్టార్టింగ్ వీడే ఇన్వాల్వ్ కావాలి. ఆ తర్వాత ఒకసారి ఆ యొక్క ఈ లాగిన్స్ ఇవి అన్నీ క్రియేట్ చేసిన తర్వాత డెవలప్మెంటు, ఆర్కిటెక్టు. మరి ఆర్కిటెక్ట్కి డెవలప్మెంట్కి లింక్ ఉండదంటే వీళ్ళిద్దరూ కలిసే వర్క్ చేయాలి. అందరూ కలిసి వర్క్ చేస్తేనే జరుగుతుంది ఒక ప్రాజెక్టు. ఓకే, అట్లా ఉండిద్ది అనమాట. ఇక రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డిబిఐ అంటే మామూలుగా ఇన్స్టాలేషను, కాన్ఫిగరేషన్, అప్గ్రేడేషన్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోవాలి. ఇన్స్టాల్ చేయడం, కాన్ఫిగర్ చేయడం, అప్గ్రేడ్ చేయడం సాఫ్ట్వేర్ని. అండ్ ఎవాల్యుయేటింగ్ ద ఫీచర్స్ ఆఫ్ వేరియస్ డేటాబేసెస్ ఫీచర్స్ని ఎవాల్యుయేట్ చేయడం ఎట్లా అంటే మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్లో కొన్ని ఫీచర్స్ ఉండొచ్చు. ఎస్క్యూఎల్ సర్వర్లో అంటే కామన్ ఫీచర్స్ వీటికి ఉంటాయి. వేరే దాంట్లో ఏదైనా ఫెసిలిటీ ఉందంటే దాన్ని కూడా మీరు దాని నుంచి ఇక్కడికి మైగ్రేట్ చేయించుకొని వర్క్ చేయించుకోవచ్చు అట్లాంటి డేటాని. ఎస్టాబ్లిషింగ్ అండ్ మెయింటైనింగ్ సౌండ్ బ్యాకప్ అండ్ రికవరీ పాలసీస్ అని ఓకే, ఇది బ్యాకప్ మెయింటెనెన్స్ కిందకు వస్తుంది. టేకింగ్ కేర్ ఆఫ్ డేటా డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్, డేటాబేస్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇది తెలిసిందే. మెయింటెనెన్స్ తెలిసిందే. డేటాబేస్ ట్యూనింగ్ అండ్ అప్లికేషన్ ట్యూనింగ్, పర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఇది లాస్ట్లో మీకు చెప్తాను. ఎట్లా మీకు ఈ టోటల్ డేటాబేస్ యాక్సెసింగ్ అనేది మీరు ఎంత క్విక్గా ఎంత స్పీడ్గా జరుగుతుంది అనేది ఎక్కడ కూడా స్లో డౌన్ కాకుండా చేసుకునే విధంగా. డాక్యుమెంటేషన్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా ట్రబుల్ షూటింగ్ ఇవన్నీ కూడా ఇంతకుముందరే చెప్పుకున్నాం. సో అదే ప్రాబ్లం, ఇన్సిడెంట్, చైన్ మేనేజ్మెంట్, కెపాసిటీ ప్లానింగ్ ఇవన్నీ కూడా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చేయాల్సింది. ప్రాబ్లమ్ని మెయిన్గా సాల్వ్ చేయగలిగేవాడే సాఫ్ట్వేర్లో దేంట్లోనే సరే, నాట్ ఓన్లీ డిబిఏ, ఏదైనా సరే ప్రాబ్లం వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఎట్లా తెలుస్తుంది? ప్రాబ్లం వచ్చింది ఎందుకు వచ్చింది అనేది వాడికి ఆ యొక్క క్లయింట్కి సంబంధించిన యాక్టివిటీస్ మీద కంప్లీట్గా అవగాహన ఉంటేనే వాడు ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాడు, లేకపోతే చేయలేడు. వాడు అడ్మినిస్ట్రేటర్ కాదు, డెవలపర్ కాదు, ఎవడైనా సరే. అందుకనే ఒక ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ మీకు సపోజ్ ఒక లైక్ మీకు రేపు మీకు ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. ఫస్ట్ వీలైనంత వరకు కనుక్కోండి దాంట్లో ఏమేమి ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి, ఆ కంపెనీలో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, దాన్ని కాస్త స్టడీ చేయండి ఎట్లా ఉంటుంది ఏంటనేది. సపోజ్ మీకు తెలియదు, అసలు ఏం తెలియదండి, తెలియదు అన్నప్పుడు సపోజ్ నేను ఇక్కడికి వెళ్ళండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా,
హాస్పిటల్స్లో ఎట్లా ఉంటుంది, హాస్పిటల్ డేటాబేస్ దాని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది మీకు తెలియదు. మీరేం చేశారంటే, నేను హాస్పిటల్ మీద ఇంతకు ముందర వర్క్ చేశానండి ఆ డేటాబేస్ మీద అని మీరు ఇచ్చేశారు. సో మీకు తెలియదు, బట్ వాడు పోగానే దాన్నే వేసుకుంటాడు. సో హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్, లేదంటే డయాగ్రామ్. హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మన సాఫ్ట్వేర్ వచ్చేది మేనేజ్మెంట్ ఈఆర్ డయాగ్రామ్, లేదంటే టేబుల్స్ అని ఈఆర్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ అని ఇవ్వండి. డయాగ్రామ్ తీసుకోవచ్చు, లేదంటే డేటాబేస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ డేటాబేస్, లేదంటే క్లయింట్ ఆర్డర్ ప్రాసెసింగ్, లేదంటే కంపెనీ డేటాబేస్, ఏదైనా సరే అక్కడ ఏం వర్క్ చేస్తున్నారు వాళ్ళు. చూడండి, మీకు ఇక్కడ చూడగానే ఫ్లో మొత్తం తెలిసిపోయింది, ఏమేమి టేబుల్స్ వస్తాయి ఇక్కడ, ఎవ్రీథింగ్. అంటే అన్నీ ఒకటే, 2-3 చూడండి, ఒకటే చూస్తే మీకు అర్థం కాదు. సో సపోజ్ ఇక్కడ లైక్ పేషెంట్ అన్నాడు, పేషెంట్ ఎంటర్ అవుతాడు. చెకప్ ఎవరికి? డాక్టర్కి. మరి డాక్టర్ అంటే ఎవడు? ఇక్కడ మళ్ళీ ఎంప్లాయీ నేమ్, జెండర్, ఏజ్, స్పెషలిస్టు, అఫిలియేషన్స్. అండ్ పేషెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ వాడికి ఇదొకటి. ఇవన్నీ చూడండి, ఇక్కడ మెడికల్ రికార్డు, అడ్మినిస్ట్రేషను, హెడ్ ఆఫీసు, ఇవి మినిమం ఇచ్చాడు. నేను ఇది కాకుండా ఇంకొకటి తీసుకుంటాను. లైక్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్ అండ్ ఓపెన్ దిస్. ఈ ఈఆర్ డయాగ్రామ్స్ కూడా మీకు డేటాబేస్ డిజైనింగ్లో ఇవి చేసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది మీకు. ఈ రెక్టాంగులర్గా ఉన్నటువంతా కూడా ఇక్కడ ఇవేంటిది టేబుల్స్ అనుకోవాలి. పేషెంటు, డాక్టరు, నర్సు, ఎంప్లాయీ, ఇవన్నీ కూడా ఏంటి? టేబుల్స్, లేదంటే ఎంటిటీస్ అంట. అండ్ చూడండి, బిల్స్, రూమ్స్, ఇవన్నీ కూడా టేబుల్స్. అండ్ ఈ ఓవెల్ షేప్డ్ అన్నీ కూడా అట్రిబ్యూట్స్, లేదంటే ఫీల్డ్స్ అని చెప్పేసి అంటాం, లేదంటే కాలమ్స్ అంటాం. మరి ఇట్లా ఈ సింబల్ ఉన్నది, ఇది వచ్చేసి రిలేషన్షిప్. పేషెంట్కి దీనికి రిలేషన్షిప్ ఏంటి? 1 డాక్టర్, మెనీ పేషెంట్స్, 1 to many రిలేషన్షిప్. పేషెంట్ అసైన్ టు రూమ్, 1 రూమ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉండొచ్చు, లేదంటే 1 to 1 కూడా ఉండొచ్చు. పేషెంట్ బిల్, పేషెంట్ పే బిల్స్. అండ్ డాక్టర్, నర్స్, డాక్టర్కి ఏ నర్సు అసైన్ చేశాడు. నర్స్ ఈజ్ అన్ ఎంప్లాయీ అండ్ ఈవెన్ డాక్టర్ ఆల్సో ఎంప్లాయీ ఇన్ దట్ హాస్పిటల్. అండ్ నర్సు, రిసెప్షనిస్టు, మళ్ళీ మెయింటెనెన్స్, రికార్డ్స్. ఇంతేనా ఉండేది? ఇంకా కూడా ఉండొచ్చు. ఇంకొక డిజైనింగ్ చూడండి ఎట్లా వస్తుంది. ఏంటి యాక్టివిటీస్ ఏంటి, ఏం చేస్తారు చెప్పండి. హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏం చేస్తారు చెప్పండి అని అడుగుతారు. ఏం చెప్తారు మీరు? ఈ ఫ్లో అంతా తెలుసుకుంటారు. ఏంటి ఇవన్నీ ఎందుకు ఈ ఫీల్డ్స్ పెట్టారు, ఎట్లా రిలేషన్షిప్ ఉంది, ఏంటి అంటే మీకు అవగాహన ఉంటేనే ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి మీరు వర్క్ చేయగలుగుతారు. ఓకే, ఇవంతా కూడా మీకు డిబిఏ పార్ట్ ఏ అనుకోండి. ఓకే, టుమారో ఆన్వర్డ్స్ మనం ఈ డైరెక్ట్గా డిబిఏ యాక్టివిటీస్ ఎలా చేయాలనేది, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలనేది డైరెక్ట్గా ప్రాక్టికల్గా వెళ్దాం. రైట్? Okay, I will send you the PPTs and this video recording later.